ఏపీలో వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న బాపట్ల జిల్లా నేత కారుమూరు వెంకట్రెడ్డిని పోలీసులు ఈ ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఏపీ నుంచి వెళ్లిన పోలీసులు ఆయన్ను సొంత నివాసంలోనే అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వంపై వరుసగా సోషల్ మీడియాతో పాటు సాక్షి టీవీలో విమర్శలకు దిగుతున్న వెంకట్రెడ్డిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే నేరుగా అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా టీటీడీ పరకామణి చోరీ వ్యవహారంపై కూటమి సర్కార్ హైకోర్టులో పిటిషన్ వేయడం, ఇదే కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్యకు గురికావడంపై వైసీపీ నేత వెంకట్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే అంతకు ముందు జరిగిన కర్నూలు బస్సు ప్రమాదం విషయంలోనూ సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వంపై వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ రెండు కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు సమాచారం. వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రికి చెందిన టీడీపీ నేత ప్రసాద్ నాయుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాడిపత్రి రూరల్ పోలీసులు వెంకట్రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఆయన్ను ఇవాళ హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న నివాసంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అరెస్టు సందర్భంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఫోన్లు లాక్కొని పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని వెంకట్రెడ్డి భార్య ఆరోపించారు.